ఈ పనిలో కూడా అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకాలన్న ధోరణితో ఉండకుండా ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు చేస్తే అడగండి, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంటుంది. మేము మంచి చేస్తే మీరే అన్నారు, నిస్వార్థంగా అభినందించండి. కమ్యూనిస్టులు నాకు తెలిసి ఇప్పటి వరకు మరి వారి పార్టీ ఏ ఒక్క సందర్భంలోనూ ఏ మంచి పని చేసినా అభినందించేంత సహృదయం, పెద్ద హృదయం నేను వయసు చిన్నదెప్పుడైనా చూడలేదు, చూడాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఖచ్చితంగా మీరు అది కోరుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరే కోరుకుంటున్నారు. చేర్చనవసరం లేదు, మిగతా వాళ్ళ దృష్టిలో గఫూర్ గారు ఉండరు, ఆయన కాంటెస్ట్ చేయొద్దు. గఫూర్ గారు ఏమైనా చెప్తారా? ఓకే సార్, మంచి జరగాలి. ఒక గొప్ప మ్యాండేటరీ ఇచ్చారు మీకు. సో ఆ రకంగా మంచి చేస్తే అద్భుతంగా రానున్న రోజుల్లో మీ వైపే ప్రజలు ఉంటారు. లేకపోతే గతాన్ని మళ్ళీ నెవరు వేసుకుంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళొద్దు. ముందు రాష్ట్ర భవిష్యత్తు కోసం చూడండి. కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పట్టాబ్ గారి చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ గఫూర్ గారు, థ్యాంక్ యూ యామిని సాదిరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.